దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులకు నమస్కారం. బంధాలు అనుబంధాలు కార్యక్రమానికి స్వాగతం. యోగా అనేది మన దేశంలో కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉద్భవించిన ఒక ప్రాచీన ఆధ్యాత్మిక శాస్త్రం. మన శరీరాన్ని మన మనస్సుని సుసంపన్నం చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ యోగా. ఈ రోజుల్లో అందరూ ఆరోగ్యంగా ఉండాలి అంటే మంచి ఆహారాన్ని తినాలి అనే విషయం మీద ఎక్కువ దృష్టి పెడుతూ ఉన్నారు. మరి దానికి తగ్గ ఎక్సర్సైజ్ అంటే వ్యాయామం చేస్తున్నారా అంటే సమయం ఉండట్లేదు. సమయం ఉంటే మేము చేస్తాం కదా అని అంటున్నారు. కానీ మంచి ఆరోగ్యం కోసం ఆహారాన్ని ఎంత మంచిగా తీసుకుంటున్నారో అంతే అద్భుతమైనటువంటి వ్యాయామం కూడా చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. శారీరకంగా మానసికంగా ఆరోగ్యాన్ని సమతుల్యం చేయాలి అంటే యోగా ఎంతగానో ఉపయోగపడుతుంది అంటున్నారు నిపుణులు. సంతోషకరమైన సంపన్నమైన జీవితానికి క్రియ, యోగా, ధ్యానం ఇదే ఈనాటి బంధాలు అనుబంధాలు కార్యక్రమంలోని ప్రధాన అంశం. మరి ఈ అంశాన్ని వివరించడానికి ఈరోజు మన దూరదర్శన్ సప్తగిరి స్టూడియోకి విచ్చేశారు శ్రీ పరమహంస యోగానంద గారి బోధనలపై మన దేశంలో అలాగే విదేశాలలో అనేకమైనటువంటి విశ్వవిద్యాలయాలలో విశిష్ట ప్రసంగాలు చేసినటువంటి యోగ గురువులు, యోగద సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షులుగా ఉన్నటువంటి స్వామి స్మరణానందగిరి గారు. మరి సంతోషంగా ఉండాలి అలాగే సంపన్నమైన జీవితాన్ని మనం గడపాలి అనడానికి యోగా క్రియాధ్యానం ఎలా ఉపయోగపడుతుందో స్వామీజీ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం స్వామీజీ గారు. నమస్కారం. సంపన్నమైన జీవితానికి అలాగే సంతోషకరమైన జీవితానికి ఒత్తిడి లేకుండా ఉండాలి, ఇవన్నీ ఉండాలి అంటే కనుక యోగా క్రియ ధ్యానం ఎలా ఉపయోగపడుతుంది చెప్పండి. అందరికీ వందనాలు. మానవుడి జీవిత ధ్యేయం ఏంటి? అందరూ కోరుకునేది ఏంటి? ఎప్పటికీ తరగని ఆనందం. దాంట్లో ఏ సందేహం లేదు కదా. ప్రతి ఒక్కరూ కోరుకునేది ఎడతెగని ఆనందం. మనం ఏం పని చేసినా ఆ పని మనకు ఆనందాన్ని కలిగిస్తుంది అనే ఉద్దేశంతో చేస్తాం. ఎప్పటికీ తరగని ఆనందం. కానీ ఈ ప్రపంచంలో ఇన్ని బాధలు, ఇన్ని సమస్యలు, ఇక్కట్లు మధ్య ఎప్పటికీ చెరగని అనంతమైన ఆనందాన్ని పొందడం అనేది సాధ్యమా అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది కదా. ఈ ప్రశ్నకు జవాబు తైత్రేయ ఉపనిషత్తు ఇస్తుంది. ఈ ఉపనిషత్తు చెప్తుంది, ఆనందాన్ని నుంచి నేను వచ్చాను, ఆనందం కోసం జీవిస్తాను, ఆ పవిత్రమైన ఆనందంలో ఒకనాటికి నేను లీనమైపోతాను. అంటే ఫ్రమ్ జాయ్ ఐ హ్యావ్ కమ్, ఫర్ జాయ్ ఐ లివ్, ఇన్ దట్ సేక్రెడ్ జాయ్ వన్ డే ఐ షల్ మెల్ట్ అగైన్. వింటూ ఉంటే ఇది సాధ్యం కాదనిపిస్తుంది. ఎందుకంటే నేను ఆనందాన్ని నుంచి వచ్చానా, ఎప్పటికీ ఆనందంలో ఉండగలనా అని. తైత్రేయ ఉపనిషత్తు చెప్పిన ఈ సిద్ధాంతం మనకు పూర్తిగా అవగాహన రాకపోవచ్చు. కానీ ఉపనిషత్తు తప్పేం చెప్పదు కదా. అదే మనం అనాది నుంచి ఎంతోమంది ఋషి పుంగవులు, ఋషిశ్రేష్ఠులు చెప్పిన విషయాలను కానీ ఆచరిస్తే తప్పకుండా ఒకనాటికి మనకు అర్థమవుతుంది తైత్రేయ ఉపనిషత్తు చెప్పిన విషయం సత్యమే అని. మన యోగి పుంగవులు, ఋషిశ్రేష్ఠులు చెప్పిన విషయాల్లో ఒక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే యోగం, యోగాభ్యాసం. యోగాభ్యాసం చేస్తే తప్పకుండా ఆ స్థితికి వస్తాం. ఎప్పుడు అంతర్గతమైన ఆనందంలో జీవించగలిగే స్థితికి వస్తాం. కృష్ణ భగవానులు భగవద్గీతలో చెప్తారు, స్వల్పం అప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. యోగా ధ్యానం గురించి మాట్లాడుతూ కృష్ణ భగవాన్ చెప్తారు, అతి స్వల్పమైన అభ్యాసం కూడా జీవితంలో ఉన్న భయాలను తొలగిస్తుంది అని. కొద్దిపాటి యోగం చేసినా జీవితంలో ఉన్న భయాలు తొలుగుతాయి. కృష్ణ భగవాన్ చెప్పలేదు,
యోగాభ్యాసం చేస్తే మనకు జీవితంలో ఇబ్బందులు ఉండవు, ఇక్కట్లు ఉండవు అని చెప్పడం లేదు. కానీ ఈ సమస్యలు, ఇబ్బందులు, ఇక్కట్ల వల్ల వచ్చే ఆ భయం తొలుగుతుంది. దాని అర్థం ఏంటంటే మనం వీ కెన్ బీ కామ్లీ యాక్టివ్ అండ్ యాక్టివ్లీ కామ్, ఏ ప్రిన్స్ ఆఫ్ పీస్ సిట్టింగ్ ఆన్ ది థ్రోన్ ఆఫ్ పాయిస్ అండ్ డైరెక్ట్ ఇన్ ది కింగ్డమ్ ఆఫ్ యాక్టివిటీ. దాని అర్థం నా దైనందిన కార్యకలాపాలన్నీ చాలా ప్రశాంతంగా ఉంటూ నేను నిర్వర్తించగలను. కామ్లీ యాక్టివ్గా ఉంటాను, పనులను చేసుకుంటాను, కానీ ప్రశాంతత అనే ప్లాట్ఫామ్, ఆ స్థితి నుండి అన్ని కార్యక్రమాలను నేను నిర్వర్తిస్తాను. అదనమాట కృష్ణ భగవాన్ చెప్పింది ఎప్పుడు పొరపాటు కాదు కదా. మనం దాన్ని అర్థం చేసుకోవాలి, ఏ విధంగా ధ్యానం చేయాలని నేర్చుకోవాలి, అభ్యాసం చేయాలి. తప్పకుండా దీంట్లో ఉన్న సత్యం మనకు తెలుస్తుంది. ఒక చిన్న కథ చెప్తాను. ఒక అతనికి చాలా సమస్యలు ఉన్నాయి, ముఖ్యంగా ఆర్థిక సమస్యలు. ఆర్థిక సమస్యల ద్వారా వచ్చే మిగతా సమస్యలు. చాలా ప్రయత్నించాడు కానీ ఇవి తీరడం లేదు. ఒకరోజు అతనికి కల వస్తుంది. ఆ కలలో భగవంతుడు ప్రత్యక్షమై ఓ సలహా ఇస్తారు. రేపు ఉదయం ఊరి చివరికి వెళ్ళు, అక్కడ ఒక సాధువు కనిపిస్తారు. ఆ సాధువుని అడిగితే నీకు ఒక వజ్రాన్ని ఇస్తాడు, డైమండ్. ఆ వజ్రం నీ సమస్యలన్నింటినీ తీరుస్తుంది అని. సంతోషంగా సూర్యోదయం కాకముందే వడివడిగా వెళ్తాడు పరిగెత్తుకుంటూ. ఊరి చివరిలో చెట్టు కింద ఒక సాధువు ఉంటారు. వెంటనే సాధువు వెళ్ళి డైమండ్ వజ్రం అని అడుగుతాడు. ఏంటి నాన్న అంటాడు ఆయన. ఎందుకంటే కల వచ్చింది ఈయనకి, సాధువు కాదు కదా. అప్పుడు చెప్తాడు, ఈ విధంగా కల్లో భగవంతుడు కనిపించి నీ దగ్గర వజ్రం తీసుకోమన్నారని. ఇప్పుడు అర్థమైంది. పోయిన నెలలో నేను అడవిలో తిరుగుతున్నప్పుడు అక్కడ దొరికింది, అది భగవంతుడు నీకు చెప్పింది అని తన జోలిలో ఉన్న ఆ వజ్రాన్ని తీసి ఇచ్చేస్తాడు. ఆ వజ్రం చాలా పెద్దది, అతి విలువైనది, అతి అరుదైనది. ఆ వజ్రం ఆయన సమస్యలను, ఆయన పిల్లల సమస్యలు, పిల్లల సమస్యలను కూడా తీర్చగలదు. అంత పెద్ద విలువైన వజ్రం. అది తీసుకెళ్తాడు. ఆ రోజు రాత్రి పడకలో అటు ఇటు దొలుతూ ఆ విషయాన్ని ఆలోచిస్తూ ఉంటాడు. మరుసటి రోజు ఉదయం మళ్ళీ వేకునే లేచి వడివడిగా వెళ్ళి ఆ సాధుని కలుసుకుంటాడు. ఈ వజ్రాన్ని మీరు తీసుకోండి, నాకు అక్కర్లేదని ఇచ్చేస్తాడు. ఎందుకు నాయనా, భగవంతుడు నేను తీసుకోమని ఇచ్చారు, మనస్ఫూర్తిగా నీకు ఇచ్చాను, ఎందుకు తిరిగి ఇచ్చేస్తున్నావు? నీ సమస్యను తీరుస్తుంది కదా. అప్పుడు అంటాడు ఆయన, ఈ వజ్రాన్ని అతి సులభంగా నువ్వు నాకు ఇచ్చావంటే దీనికంటే విలువైంది ఏదో నీలో ఉంది, ఆ విలువైంది నాకు ఇవ్వండి అంటాడు. అంటే ఏంటంటే, నేను ఎవరికైనా 100 రూపాయలు ఇవ్వాలంటే నా దగ్గర 100 రూపాయల కంటే ఎక్కువ ఉండాలి కదా. అదనమాట ఆయన యూజిన లాజిక్, తర్కం అది. ఏముంది ఈ సాధువు దగ్గర? భద్రతా భావన, ఇన్నర్ సెక్యూరిటీ, అంతా బాగానే ఉంటుంది అన్న భద్రతా భావన. ఏం జరుగుతున్నా సరే పర్వాలేదు, అంతా బాగుంటుంది అన్న భద్రతా భావన, అది కావాలి మనిషికి. అప్పుడు ఒత్తిళ్ళు అనేవి తగ్గుతాయి. మనం కార్యకలాపాలు నిర్వహిస్తుంటాం, కానీ ఆ కంగారు, ఆతృత, ఆ ప్రెషర్ అంటామే, ఒత్తిడి, ఇవన్నీ లేకుండానే మనం చేయాల్సిన పనులే చేస్తాం. అది ఎందుకంటే ఈ డైమండ్ అనేది ఆ సాధువుకు కూడా ఉపయోగపడుతుంది. హెల్త్ ఇన్సూరెన్స్, సోషల్ స్టేటస్, ఆయన కూడా ఉపయోగపడుతుంది కదా. కానీ ఇవ్వగలిగాడు ఎందుకంటే అంతకన్నా మించిన ఇన్నర్ సెక్యూరిటీ, భద్రతా భావన ఉంది. అదే మనం అందరూ కోరుకునేది. అది ఉన్నప్పుడు ఏం జరిగినా సరే మనం భరించగలం. అర్థం ఏంటంటే, నా చుట్టూ ఏం జరుగుతున్నా, నాకేం జరుగుతున్నా, నేను మాత్రం అంతర్గతంగా సంతోషంగా ఉండాలి అన్న స్థితికి రావాలి మనం. నో మ్యాటర్ వాట్స్ హ్యాపెనింగ్ అరౌండ్ మీ, నో మ్యాటర్ వాట్స్ హ్యాపెనింగ్ టు మీ, ఐ షుడ్ బి జాయ్ఫుల్ ఇన్సైడ్ ఆల్వేస్. అది అందరూ కోరుకునేది. సంతోషం అనేది అందరి జీవిత ధ్యేయం.
ఇది దొరుకుతుంది అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. యోగం దానికి తప్పకుండా ఉపయోగపడుతుంది. మరో చిన్న ఉదాహరణ ఇస్తాను. మీకు జ్వరం వచ్చిందనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్ మామూలుగా పారాసిటమాల్ అనే మాత్ర ఇస్తారు కదా, డోలానో లేకపోతే క్రోసిన్నో ఏదో పారాసిటమాల్ ఇస్తారు. అది తీసుకుంటే రోజుకు 3 సార్లు 4 సార్లు తీసుకుంటే ఉష్ణోగ్రత తగ్గుతుంది. కానీ ఈ మాత్రతో పాటు మరొక మాత్ర కూడా ఇస్తారు. జనరల్గా మామూలుగా మరొక మాత్ర ఇస్తారు డాక్టర్. ఏంటి ఆ మాత్ర? యాంటీబయాటిక్. నిజం కదా? ఎందుకంటే ఈ పారాసిటమాల్ తీసుకుంటే కేవలం నాకున్న ఆ వేడి తగ్గుతుంది, అంటే సిమ్టమాటిక్ రిలీఫ్, వేడి తగ్గుతుందే కానీ లోపల ఉన్న క్రిమికీటకాల బ్యాక్టీరియా తీసేయకపోతే మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే జ్వరానికి కారణం ఏంటి? ఆ బ్యాక్టీరియా, లోపల ఉన్న క్రిమికీటకాలు, దాన్ని తీసేయాలి. దానికోసం యాంటీబయాటిక్ కూడా ఇస్తారు. అదేవిధంగా చూడండి, నాకు సమస్యలు ఉన్నాయి. ఆర్థిక సమస్య, ఆరోగ్యపరమైన సమస్యలు, కుటుంబంలో ఉన్న ఇక్కట్లు, సాంఘికంగా ఉన్న ఇబ్బందులు, వృత్తిరీత్యా వచ్చే సమస్యలు, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఆర్థిక సమస్యను తీర్చానుకోండి, మళ్ళీ రావచ్చు అది. లేకపోతే ఆర్థిక సమస్య తీరుతాయి కానీ కుటుంబ సమస్య ఎలా ఉంటుంది? లేకపోతే ఆరోగ్యమైన ఇబ్బందులు ఉన్నాయి. ఒక్కొక్కటి తీస్తుంటే ఇది కేవలం సిమ్టమాటిక్ రిలీఫ్ అంటారు, ఏదో బయట రిలీఫ్. కానీ ఈ అన్ని సమస్యల వల్ల వచ్చే ఆ మూల కారణాన్ని కనుక్కొని ఆ మూల కారణాన్ని తొలగించాలి. రూట్ కాజ్ ఆఫ్ ఆల్ దీస్ ఎక్స్టర్నల్ ప్రాబ్లమ్స్ హ్యాస్ టు బి డిటెక్టెడ్ అండ్ రిమూవ్డ్. అది దేనివల్ల అయితే ఈ సమస్యలన్నీ వస్తున్నాయి? ఏంటి ఆ మూల కారణం? అజ్ఞానం, ఇగ్నోరెన్స్ ఆఫ్ అవర్ డివినిటీ. అంటే నాలో దైవత్వాన్ని నేను పూర్తిగా మర్చిపోయి అజ్ఞానంలో ఉంటున్నాను. నాలో దైవత్వం ఉంది, మీలో దైవత్వం ఉంది, ఆయనలోను ఆమెలోను. మన అందరము ఆ దైవత్వం యొక్క రకరకాల భిన్న భిన్న రూపాలు మనం. నాలో దైవత్వం ఉంది, అది కానీ తెలుసుకుంటే నేను తప్పకుండా ఆనందంగా ఉంటాను. ఎందుకంటే ఆ దైవత్వం యొక్క గుణమే ఆనందం, ఎప్పటికీ తరగని ఆనందం. ఇప్పుడు మరో విధంగా చెప్పాలంటే, నాకు శరీరం ఉంది. ఈ శరీరాన్ని సరిగా చూసుకోవాల్సిన బాధ్యత నా పైన ఉంది కదా. ఏం చేస్తాను? బై రైట్ ఎక్సర్సైజ్, రైట్ డైట్, సరైన ఆహారంతోనూ సరైన వ్యాయామంతోనూ చూస్తే శరీరాన్ని నేను సరిగా ఉంచుకోగలను. ఎప్పుడైతే శరీరాన్ని సరిగా ఉంచుకుంటానో శరీరం నాకేమిస్తుంది? ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఎబిలిటీ టు మూవ్ అరౌండ్, మెలగలిగే ఆ శక్తి సామర్థ్యాలను ఇస్తుంది. కానీ నాకు శరీరంతో పాటు మనసు కూడా ఉంది కదా. నేను మనసు కూడా సరిగా చూసుకోవాలా? మనసుని ఏ విధంగా సరిగా ఉంచుకోగలను? ఇంటలెక్చువల్ పర్స్యూట్స్, పాజిటివ్ థింకింగ్, పాజిటివ్గా ఆలోచించడం, తెలివితేటలని పెంచే కార్యక్రమాలు చేయడం, దానివల్ల నా మనసు బాగుపడుతుంది. కేవలం ఆహారంతో మనసు బాగుండదు, వ్యాయామంతో బాగుండదు. ఇవన్నీ చూసుకోవాలి. ఎప్పుడైతే మనసుని సరిగా చూసుకుంటానో అప్పుడు మనసు నాకు తిరిగి ఏమిస్తుంది? ఇంటెలిజెన్స్, జ్ఞానం ఇస్తుంది. ఇతరులతో ఎలా మెలగాలో చెప్తుంది. హౌ టు గెట్ అలాంగ్ విత్ అదర్స్. ఇవి మనసు నుంచి వస్తాయి, శరీరాన్ని నుంచి కాదు. చాలామంది వాళ్ళ శరీరాన్ని బాగా చూసుకుంటారు, వాళ్ళ మనసును కూడా బాగా చూసుకుంటారు. కానీ మనిషికి 3 ఉన్నాయి: శరీరం, మనసు, ఆత్మ. We all are of threefold nature. We have body, mind and soul. ఆత్మ కూడా ఉంది. ఆ ఆత్మను కూడా సరిగా చూసుకోవాల్సిన బాధ్యత నా పైన ఉంది కదా. ఆత్మకి ఆహారం ఏంటి? ధ్యానం, డీప్ కంటెంప్లేషన్. ధ్యానం, యోగా ధ్యానం అనేది ఆత్మకి కావాల్సిన ఆహారం. ఎప్పుడైతే నేను ఆత్మను సరిగా చూసుకుంటానో ధ్యానం ద్వారా, అప్పుడు ఆత్మ వికసిస్తుంది. ఆత్మ తిరిగి నాకు ఇస్తుంది దేన్ని?
ఇంట్యూషన్ అంటారు కదా, సహజావబోధన. అది ఆత్మ నుంచి వస్తుంది, మైండ్ నుంచి కాదు, మనసు నుంచి కాదు. ఇంట్యూషన్ వస్తుంది. క్రియేటివిటీ అంటాం కదా, సృజనాత్మకత, అది వచ్చేది కూడా మన ఆత్మ నుంచి. పరిపూర్ణమైన ప్రేమ, పర్ఫెక్ట్ లవ్, అన్కండిషనల్ జాయ్, బేషరతైన ఆనందం, అది ఆత్మ నుంచి వస్తుంది. నేను ఎప్పుడు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలంటే అది ఆత్మ నుంచే రావాలి, మనసు నుంచి కాదు, శరీరం నుంచి కాదు. కాబట్టి ఆత్మను కూడా సరిగా చూసుకోవాల్సిన అవసరం, ఆ బాధ్యత నాకుంది. అది ధ్యానం. కాబట్టి మనమంతా సమతుల్యంగా ఆత్మ, మనసు, శరీరాన్ని చూసుకోవాలంటే మంచి ఆహారం, మంచి వ్యాయామం, మంచి ఈ ఇంటలెక్చువల్ పర్స్యూట్తో పాటు ధ్యానాభ్యాసం చేయాలి, ధ్యానయోగం చేయాలి. అప్పుడే అన్నీ వికసిస్తాయి. ఇప్పుడు ఓ చిన్న ప్రశ్న, భగవంతుడు అంటే ఎవరు, వాట్ ఈజ్ గాడ్ అనే సమస్య, ఆ ప్రశ్న అందరికీ ఉంటుంది, ఎప్పుడో ఒకసారి వస్తుంది. కానీ పెద్దగా మనం దాన్ని పట్టించుకోం. వాట్ ఈజ్ గాడ్, భగవంతుడు అంటే ఎవరు అనే విషయం పైన చాలా పుస్తకాలు ఉన్నాయి, ఎన్నో ఉపన్యాసాలు ఉన్నాయి. అవన్నీ మంచివే, బాగానే ఉంటాయి. కానీ నాకు వ్యక్తిగతంగా నా హృదయానికి హత్తుకునే నిర్వచనం ఇది. గాడ్ ఈజ్ సచ్చిదానంద్. భగవంతుడు సచ్చిదానంద స్వరూపులు. సచ్చిదానందం అనేది నాకు నచ్చిన నిర్వచనం. సచ్చిదానందం అంటే ఏంటి, దాని గురించి తెలుసుకోవాలి. మనకు బాగా చిన్నప్పటి నుంచి వింటున్న ఆ పదం, పిల్లలకి ఆ పేర్లు కూడా పెట్టుకుంటాం, సచ్చిదానందని. కానీ దాని అర్థం ఏంటి నేను చెప్తాను. ఇప్పుడు భగవంతుడు అంటే ఎవరో నాకు తెలియదు. వెదర్ గాడ్ ఈజ్ హీ ఆర్ షీ ఆర్ ఇట్. కెన్ దేర్ బి సమ్ ఎంటిటీ లైక్ గాడ్ హూ ఈస్ అన్హ్యాపీ? భగవంతుడు అనే వ్యక్తి ఉంటే ఆ వ్యక్తి ఆడ కావచ్చు, మగ కావచ్చు, ఎవరైనా సరే, భగవంతుడు అనే ఉంటే దుఃఖంగా ఉంటారా? లేదు. భగవంతుడు అంటే ఆనందంగా ఉంటారు. భగవంతుడు అంటే ఆనందం. కానీ భగవంతుడు ఆనందం అని చెప్తే అదే చాలా భగవంతుడి పట్ల చిన్న చూపుతో చూసినట్లే. ఎందుకంటే ఆనందం అనేది ఎలా ఉంటుందంటే, నేను ఇప్పుడు ఏమన్నా ఒక మామిడి పండు తీసుకున్నాను అనుకోండి, ఆనందం ఉంటుంది. రెండో మామిడి పండు తీసుకుంటే మరి కొంచెం ఆనందం వస్తుంది. మూడోది అంత ఆనందం ఇవ్వదు. నాలుగోది తీసుకోబుద్దుకోదు. ఎందుకంటే ది థియరీ ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్, థియరీ ఆఫ్ మార్జినల్ యూటిలిటీ, అంటే పోను దాని మీద ఉత్సాహం తగ్గే అవకాశం ఉంది కదా. ఇది కేవలం మామిడి పండుకే కాదు, కేవలం తినే వస్తువులకే కాదు, అన్ని అనుభవాలకి. జీవితంలో మనకు ఎన్నో అనుభవాలు చాలా ఆనందం ఇచ్చి ఉంటుంది. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 100 సార్లు పోను దానిపైన ఉత్సాహం సన్నగిస్తుంది. అదే ఆనందం రాదు మళ్ళీ. కానీ ఈ సిద్ధాంతం అన్నిటికీ వర్తిస్తుంది, కానీ భగవంతుడికి వర్తించదు. భగవంతుడితో పొత్తుకు వర్తించదు. ఎప్పుడైనా ఆ భగవంతుడు పొత్తు అనేది కలిగితే, భగవంతుడి సంబంధం, ఆ కలయిక కలిగితే ఆ ఆనందం అనేది ఎప్పటికీ ఉంటుంది. కానీ భగవంతుడు ఆనందం కాదు, నిత్య నవీన ఆనందం. నిత్యం నవీనం ఆనందం అంటే ఎవర్ న్యూ జాయ్. గాడ్ ఈజ్ ఎవర్ న్యూ జాయ్. భగవంతుడు నిత్య నవీన ఆనందం. అదనమాట, ఎప్పటికీ కొత్తగా ఉంటుంది. మీరు ఏదో అనుకోకండి, ఇది నిత్య నవీనం అంటే ఏంటని. మనకు అనుభవంలోకి ఉంది నిద్ర. నేను గత 7 రోజులకు నిద్రపోతున్నాను. ఈరోజు నాకు మొహం పెడుతుందా? మొత్తం కదా. ఎందుకంటే మళ్ళీ నిద్రపోతే చాలా ఫ్రెష్గా ఉన్నట్టు అనిపిస్తుంది, కొత్తగా ఉంటుంది ఆనందం. విశ్రాంతి అనేది ఎవర్ న్యూ, నిత్య నవీనంగా ఉంటుంది కదా. అదేవిధంగా భగవంతుడితో పొత్తిక, ధ్యానంలో కూర్చున్నప్పుడు భగవంతుడితో పొత్తిక కలుగుతుంది, ఆయనతో కలయిక. అది నిత్య నవీనంగా ఉంటుంది. భగవంతుడు నిత్య నవీన స్వరూపులే కావచ్చు, ఆనంద స్వరూపులు కావచ్చు. కానీ
ఆయనకి ఎరుకలో లేకపోతే అది ప్రయోజనం లేదు కదా. భగవంతుడు ఎప్పుడు తెలిసి ఉంటుంది. ఈయన ఎవర్ అవేర్ ఆఫ్ ఈజ్ ఎవర్ న్యూ జాయ్. ఎప్పటికీ ఆయన ఎరుకలో ఉంటారు ఆ ఆనందాన్ని. ఎరుక అంటే ఏంటి? చిత్. భగవంతుడు చిదానందులు, చిదానంద్. ఎప్పటికీ ఎరుకలో ఉంటారు, ఎప్పటికీ తరగని ఆనందం. అదనమాట ఎవర్ కాన్షియస్ ఎవర్ న్యూ జాయ్. ఉండొచ్చు కొంతసేపు ఉండి ఆ తర్వాత పోతే దానివల్ల ప్రయోజనం ఏంటి? నేను మానవుడిగా నాకేం గుర్తుంటాయి, ఏం తెలుస్తుందంటే నా మరణం, నా జననం మరణం మధ్య ఈ లోపల ఏం జరుగుతుందో అది నాకు తెలుసు. కానీ భగవంతుడు ఇక్కడ ఉన్నాడు. భగవంతుడు నా పుట్టుకు ముందు కూడా ఉన్నారు, నా తర్వాత కూడా ఉంటారు ఆయన. అంటే ఎల్లప్పుడూ ఉండేది భగవంతుడు, ఎల్లప్పుడూ ఉంటారు. ఎవర్ ఎగ్జిస్టింగ్. అదేంటిది? సత్యం, ట్రూత్, సత్యం. భగవంతుడు సత్ చిత్ ఆనంద్. ఎవర్ ఎగ్జిస్టింగ్, ఎవర్ కాన్షియస్, ఎవర్ న్యూ జాయ్. ఎప్పటికీ ఉండేది, ఎప్పటికీ ఎరుకలో ఉండేది ఆ నిత్య నవీన ఆనందం భగవంతుడు. నేను ఇక్కడ ఆగను. నాకు తెలిసిన నిర్వచనం ఏంటంటే గాడ్ ఈజ్ ఎవర్ న్యూ జాయ్ అండ్ అహం బ్రహ్మాస్మి. అంటే గాడ్ సచ్చిదానంద స్వరూపులు మరియు అహం బ్రహ్మాస్మి. అహం బ్రహ్మాస్మి అంటే అర్థం ఏంటి? అహం నేను, బ్రహ్మ అంటే నేను భగవంతుల్లో ఒక భాగమే. ఈ భగవంతులైన ఒక భాగం అహం బ్రహ్మాస్మి అనేది నేను చెప్పిన విషయం కాదు. అన్ని శాస్త్రాలు చెప్తాయి, అన్ని మతాలు ఘోషిస్తాయి. అదనమాట నేను ఆ భగవంతుల్లో ఒక భాగం కాబట్టి నేను ఏ పార్ట్ ఆఫ్ ఎవర్ ఎగ్జిస్టింగ్, ఎవర్ కాన్షియస్, ఎవర్ న్యూ జాయ్. సచ్చిదానంద స్వరూపంలో నేను ఒక భాగం. నాలో ఉంది ఆ ఆనందం అనేది. ఇప్పుడు అర్థమవుతుందే? తైత్రీయ ఉపనిషత్తు చెప్పింది ఆనందాన్ని నుంచి వచ్చాను, ఆనందం కోసం జీవిస్తాను, ఆనందంలో ఒకనాటికి లయమైపోతాను. ఎందుకంటే నేను భగవంతులో ఒక భాగం. అంటే నేను ఆనంద స్వరూపంలో, సచ్చిదానంద స్వరూపంలో ఒక భాగం కాబట్టి. ఇంకో విషయం, భగవంతుడు ఆనందం, భగవంతుడు యోగం చేసినప్పుడు, ధ్యానాభ్యాసం చేసినప్పుడు ఎలా ఉంటుంది ఆ సంతోషం? అది వేరేగా ఉంటుంది. దీనికి 3 రకాలుగా ఉంటాయి. దేర్ ఆర్ 3 షేడ్స్ ఆఫ్ దిస్ జాయ్. ఇప్పుడు నేను ఒక మామిడి పండు తిన్నాను అనుకోండి, ఏమవుతుంది? మై టేస్ట్ బర్డ్స్ గెట్ ఎక్సైటెడ్. ఇక్కడ ఏదో అవుతుందే, ఇక్కడ దానివల్ల సంతోషంగా ఉంటుంది. ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు మామిడి పండు తిన్నావు సంతోషంగా ఉండు అని చెప్పాల్సిన అవసరం లేదు. మామిడి పండు తినగానే నాకు ఆనందం వచ్చేస్తుంది. అదేవిధంగా ధ్యానం చేస్తే ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు ధ్యానం చేసావు సంతోషంగా ఉండు అని. చేయగానే నాకు తెలియకుండానే ఆనందం అనేది వస్తుందన్నమాట. ఎందుకంటే శరీరం చాలా తేలిగ్గా ఫీల్ అవుతుంది. ఆ కళ్ళు అది కొంచెం వస్తుంది, ఏదో వస్తుంది. ఆ సెల్, ఆ జీవకణాలే మారుతాయి ధ్యానం చేస్తే, ధ్యాన యోగం. కాబట్టి ఆ సంతోషం అనేది నాకు వస్తుంది. అది ఫిజియలాజికల్, భౌతికమైన అన్నమాట. ఈ ఆనందం భగవంతుడితో పొత్తులో ఉన్నప్పుడు వచ్చే ఆనందం 3 రకాలు చెప్పాను కదా. భౌతికంగా ఉంటుంది, మానసికంగా ఉంటుంది, ఆధ్యాత్మికంగా ఉంటుంది. భౌతికంగా ఇలా ఉంటుంది. మానసికంగా ఏంటి? ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను అనుకోండి, నేను సంతోషంగా ఉండాలంటే ఏదో మామిడి పండు తినాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్నాను, ఏదో ఒక శుభవార్త విన్నాను, మా కుటుంబానికి మంచి జరిగింది, మా దేశానికి మంచి జరిగింది, అలా మంచి శుభవార్త వినగానే నాకు సంతోషం కలుగుతుంది కదా, ఏమి చూడకుండా ఏమి తినకుండా. అదే ధ్యానం చేసినప్పుడు తెలియకుండానే ఆ మనసు అనేది చాలా ఆనంద స్థితికి వస్తుందన్నమాట. సైకలాజికలీ, మానసికంగా ఆనందంగా ఉంటానన్నమాట. ఏదో జరిగి కాదు, జరగకపోయినా సరే ఆనందంగా ఉంటాను. అది దీనికి మూడో రంగు కూడా ఉంది, 3rd షేడ్. స్పిరిచువల్, ఆధ్యాత్మికంగా కూడా ఉంటుంది ఈ ఆనందం. దాన్ని చెప్పాలంటే మా గురుదేవులు పరమహంస యోగానందులు ఈ ఆత్మకథ, ఒక యోగి ఆత్మకథ అనే పుస్తకాన్ని రాశారు. మీరు కొంతమంది చూసే ఉంటారు దీన్ని. ఈయన చెప్తారు, వెన్ బ్లిస్ కమ్స్ ఓవర్ యూ, you recognize it as a conscious, intelligent, universal being to whom you may appeal and not as an abstract mental concept. అర్థం చేసుకుందాం ఏం చెప్పే పదాలు. ఏం చెప్తారంటే
ఆనందం వచ్చినప్పుడు ఆనందం మామూలుగా మనం ఏమైనా వస్తువు తిన్నప్పుడు వచ్చే ఆనందం కాదు. ఆనందం ఎలా వస్తుందంటే ఇట్ కమ్స్ విత్ ఎ సెన్స్ ఆఫ్ హయ్యర్ ప్రజెన్స్. ఒక ఉన్నతమైన ఆ అనుభవం, ఉన్నతమైన వ్యక్తి, ఉన్నతమైన అనుభవం ఉంది, అక్కడి నుంచి వచ్చింది ఇది. ఆ ఉన్నతమైన వ్యక్తితో నేను నా మొర ఆలకిస్తారు అన్న ఆ అవగాహన వస్తుంది అన్నమాట. అవగాహన, సమ్ సెన్స్ ఆఫ్ హయ్యర్ ప్రజెన్స్ యూ ఫీల్. ఎవరో ఉన్నారు. దాని అర్థం ఒక వ్యక్తిని చూస్తామని ఏదో సింహాసనం మీద 4 చేతులు 2 తలతో ఎవరో కూర్చున్నారని కాదు. అలా ఎవరైనా చూస్తే నాకేం సమస్య లేదు, అది చూడొచ్చు కూడాను. కానీ ఏమీ చూడకుండా ఏమీ వినకుండానే ఆ హృదయంలో ఆ అవగాహన అనేది ఏర్పడుతుంది. ఒక సుప్రీం బీయింగ్, ఒక ఉన్నతమైన వ్యక్తి ఉన్నారు, అదే భగవంతుడు. ఆయన దగ్గర నుంచి వచ్చిన జవాబే ఇది. ఆయన నైజమే ఈ సంతోషం, ఆయన సంతోషాన్ని నేను ఇప్పుడు పంచుకుంటున్నాను అన్న అనుభవంలోకి వస్తుందన్నమాట. అది ధ్యానం చేస్తే వచ్చేదన్నమాట. ధ్యానం చేస్తే, ఎందుకంటే ధ్యానం చేస్తే మనకు యోగా అంటే అర్థం ఏంటి? యోగా అంటే కలయిక. ఏంటి కలయిక ఇక్కడ జరిగేది? కలయిక అంటే ఈ జీవాత్మ ఆ పరమాత్మతో కొంచెం కలుస్తుందన్నమాట. జీవాత్మ ఎప్పుడైతే పరమాత్మతో కలయిక కలుగుతుందో అదే యోగం అంటే. అది అసలైన యోగం. దానికి ధ్యానం అతి సులువైన మార్గం. ధ్యానం చేసినప్పుడు ఆ అనుభవానికి వస్తుందన్నమాట. ఆనందం అనేది వస్తుంది. భగవంతుడే ఆనందం, సచ్చిదానంద స్వరూపులు, మనకు ఆనందంలోకి వస్తుందన్నమాట. అది ఇప్పుడు చూడండి, మనకు చాలా సాధువుల యొక్క జీవితాలు తెలుసు. మీరాబాయి, భక్త మీరాబాయికి ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆమెకున్న సమస్యలు బహుశా మీకు నాకు ఉండవు. అయినా సరే ఆనందంగా ఉండగలిగింది. ఎందుకంటే ఆ భగవంతుడితో పొత్తికలో ఉంది ఆమె. అంటే ఆనందం, నిత్య నవీన ఆనందం అనేది ఆమెకు ఉందన్నమాట. భక్త తుకారాం, సక్కుబాయి, ద్రౌపది, వీళ్ళంతా ఇబ్బందులు ఉన్నా సరే లోపల మాత్రం ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే భగవంతుడితో ఆ సంబంధం ఏర్పరచుకున్నారు. ఇప్పుడు ఆ సాధుల విషయం కాదు, నేను మామూలుగా నిత్య జీవితంలో ఉండే 2-3 ఉదాహరణలు ఇస్తాను. ఇప్పుడు జరిగింది. నేను ఐఐటి ఖరగ్పూర్లో పిహెచ్డి చేసేటప్పుడు నా బ్యాచ్మేట్ ఒకతను, ఆయన పిహెచ్డి పూర్తి చేశాడు. పూర్తి చేసి చివరిలో వైవా ఎగ్జామ్ జరుగుతుంది, అంటే ఓరల్ ఎగ్జామ్ అన్నీ అయిపోయి, అది అయిపోతే ఇంక పిహెచ్డి వచ్చేస్తుంది అనమాట. దానికి సిద్ధంగా ఒక చిన్న హాల్లో ఉన్నాం, మేమంతా ఉన్నాం. దాదాపు 40-50 మంది మేము రీసెర్చ్ స్కాలర్స్ అంతా ఉన్నాం. ఎక్స్టర్నల్ ఎగ్జామినర్, బయట నుంచి ఒక ఎగ్జామినర్ వచ్చారు. ఆయన పేరు ప్రొఫెసర్ బి నాగ్. ఆయన ఐఐటి బాంబే డైరెక్టర్గా కూడా పనిచేశారు. తర్వాత ఐఐటి బాంబే అక్కడి నుంచి వచ్చారు ఆయన కొంచెం లేట్గా వచ్చారు. మేమంతా మాట్లాడుతున్నాం. ఆయన రాగానే మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ సరాఫ్ అడిగాడు, క్యాండిడేట్ ఎక్కడ అని. ఎందుకంటే క్యాండిడేట్ని ఒకసారి పలకరించి తర్వాత ఈ పరీక్ష మొదలెడదామని. ఆయన క్యాండిడేట్ని ఇంట్రడ్యూస్ చేస్తాడనమాట, పరిచయం చేస్తాడు. ఇలాంటి పరిచయం చేయగానే ప్రొఫెసర్ బీనా అట్లా వెనక్కి వెళ్ళాడు. ఇట్లా వెళ్ళి, నువ్వా క్యాండిడేట్వి? పరీక్ష అయిపోయినట్టు అంతా రిలాక్స్ అయిపోయినావు, ఇప్పుడే పరీక్ష ముందు ఇంత రిలాక్స్గా ఉన్నావే అంటాడు. చూడండి, ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈ కామెంట్? ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ ప్రొఫెసర్ బీనా, ఆయన చెప్తారు, నువ్వా పరీక్ష అయిపోయినట్లు అంత రిలాక్స్గా ఉన్నావని. ఇతను చెప్తాడు, కంగారు పడాల్సిన అవసరం ఏంటి, నేను నా పరీక్ష కోసం నేను బాగా తయారై వచ్చాను. ఆయన ఓ సంవత్సరం నుంచి క్రియాయోగం చేస్తున్నాడు. ఆ యోగాభ్యాసంలో వచ్చిన కామ్నెస్, ఆ ప్రశాంతతే దానికి కారణం. నా ప్రిపరేషన్ నాకు అయింది, నేను తయారై వచ్చాను. ఇప్పుడు కంగారు పడాల్సిన అవసరం ఏంటి? చాలామంది పరీక్ష అంటే ఏంటి, ఠప్ 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 గుండు కొట్టుకుంటుంది కదా. అది 4వ క్లాసు పిల్లవాడైనా సరే, కాలేజీ డిగ్రీలో చదివే పిల్లవాడైనా సరే, లేకపోతే పిహెచ్డి రీసెర్చ్ స్కాలర్ అయినా సరే, లేకపోతే నిత్య జీవితంలో మనకు ఆఫీస్లో కూడా మనం ఏదో ప్రజెంటేషన్ ఇవ్వాల్సి వస్తుందమ్మా సీనియర్స్కి, అదైనా అది ఒక పరీక్షే. ఎప్పుడైనా కంగారు ఉంటుంది, ఏం చేస్తాం, వాళ్ళకి అర్థం అవుద్దా, నేను సరిగా చెప్పగలనా, ఆ సభా పిరికితనం అవంతా ఉంటాయి. కంగారు, గుండె కొట్టుకుంటూ ఉంటుంది.
ఇతనికి ఏమీ లేదు. ధ్యాన యోగం చేస్తూ ఉన్నారు, క్రియాయోగం అభ్యాసం చేస్తున్నాడు, ఆ ప్రశాంతం అనేది ఉంది కాబట్టి అంత రిలాక్స్డ్గా ఉండాడు. అదనమాట. ఒక యువకుడు ఉండేవాడు, అతను ఐఏఎస్ ఆఫీసర్. ఆయన ధ్యానం చేసేవాడు, క్రియాయోగం చేసేవాడు ఉదయం సాయంకాలం రెగ్యులర్గా. అది మిగతా వాళ్ళు ఉంటారు కదా ఐఏఎస్ ఆఫీసర్, వాళ్ళకి తెలుసు ఈయన ధ్యానం చేస్తాడని. ఒకసారి అడుగుతారు, మాకు అర్థం కాదు, నువ్వు ఇంతసేపు ధ్యానం చేస్తూ ఏ విధంగా పనిచేయగలుగుతున్నావు? ఎందుకంటే ఐఏఎస్ ఆఫీసర్లు అంటే వాళ్ళు 24 hours డ్యూటీగా ఉంటారు కదా, 24 గంటలు డ్యూటీలో ఉంటారు, వాళ్ళు పబ్లిక్ సర్వెంట్లు కాబట్టి 24 గంటల సేపు. నువ్వు ఎలా పనిచేస్తున్నావు ఇంతసేపు ధ్యానం చేస్తూ? అతను అంటాడు, నాకు అర్థం కాదు, మీరు ఎలా పనిచేస్తున్నారు అంతసేపు ధ్యానం చేయకుండా. ఎందుకంటే ఆ ధ్యానం చేస్తుంటేనే వచ్చింది ఆయనకి ఆ ధైర్యము, తెలివితేటలు, ఆ శక్తి సామర్థ్యాలు వచ్చాయి పని చేయడానికి. అదనమాట. ఒకసారి ఒక ఆశ్రమ పెద్ద అని చనిపోతారు. చనిపోయినప్పుడు ఏదో కర్మకృతులు జరుగుతుంటాయి. కొందరు గెస్టులు వస్తారు ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి. ఒకతను అడుగుతారు, వాట్ వాస్ ఇట్ టు విచ్ యువర్ మాస్టర్ గివ్ మ్యాక్సిమం ఇంపార్టెన్స్ వెన్ వాజ్ అలైవ్? అంటే మీ గురుదేవులు దేనికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేవారు ఆయన జీవించి ఉన్నప్పుడు? దేనికి ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చేవారు? దాని జవాబుగా చెప్తారు వీళ్ళు శిష్యులు, మా గురుదేవులు ఎప్పుడైతే ఏం చేస్తున్నారో దానికే ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చేవారు. టు వాట్ ఎవర్ ఈజ్ డూయింగ్ ఎట్ దట్ టైమ్, దట్ వాజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ హిమ్. అంటే పుస్తకం చదువుతున్నప్పుడు ఆ పుస్తకమే, ప్రపంచం లేదు, పుస్తకమే పూర్తిగా, అంత ఏకాగ్రత ఉండేవాడు. ఎవరైనా వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తే అతి ముఖ్యం, ఈ ప్రపంచంలో మరెవరూ లేరు. భోజనం చేసేటప్పుడు అన్నం పరబ్రహ్మ స్వరూపం, పూర్తిగా ధ్యాసతో భోజనం చేసేవాడు. అంటే ఫోకస్, ఏకాగ్రత అంటారు కదా, ఒకదాన్ని తర్వాత ధ్యానం వల్ల వస్తుంది అది. ఈ రోజుల్లో ముఖ్యంగా యువతలో ఆ కాన్సన్ట్రేషన్ చాలా తక్కువగా ఉంది. స్కూల్ పిల్లలు కానీ కాలేజీకి వెళ్ళే పిల్లలు కూడా ఆ కాన్సన్ట్రేషన్ లేకుండా బాగా రెస్ట్లెస్గా ఉంటున్నారు. వాళ్ళకి ధ్యానం చేస్తే బాగా ఆ కాన్సన్ట్రేషన్ వస్తుంది అన్నమాట. ఇకపోతే ధ్యానం అంటే ఏంటి? ఒక 2 మాటలు చెప్తాను. ధ్యానం అంటే ఏంటి? ధ్యానం, ఒక వ్యక్తి ఓ సాధువు దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, మీరు చెప్పండి భగవంతుడు అంటే ఎవరు? ఒక్క వాక్యం చెప్పండి, నాకు ఎక్కువ సమయం లేదు. ఆయన చెప్తారు, ఒక్క వాక్యం ఎందుకు నాన్న, ఒక్క పదం చాలు. ఏంటది అంటే సైలెన్స్, నిశ్శబ్దం. భగవంతుడు నిశ్శబ్దమా? సైలెన్స్. అవును. నిశ్శబ్దం అంటే ఏంటి? ధ్యానం. ఎలా ధ్యానం చేస్తారు? నిశ్శబ్దంలో. ఆ నిశ్శబ్దం ఎలా వస్తుంది? ధ్యానం చేస్తే వస్తుంది. ఇక్కడ ధ్యానం, నిశ్శబ్దం, భగవంతుడు అంతా ఒకటే అన్నట్టుగా చెప్తారు. అది నిజమే. ఎందుకంటే ఈయన చెప్పింది మామూలు నిశ్శబ్దం కాదు. ఈయన చెప్పేది ఈ గొంతు నాళాలు, వాయిస్ కార్డ్స్ హ్యావ్ టు బి సైలెంట్. ఈవెన్ గొంతు నాళాలు సైలెంట్గా ఉండాలి, నిశ్శబ్దంగా. ఆలోచనలు నిశ్శబ్దంగా ఉండాలి, ఆవేశాలు నిశ్శబ్దంగా ఉండాలి, ఆతృతలు, కోరికలు ఇవన్నీ నిశ్శబ్దంగా ఉండాలి. కళ్ళు నిశ్శబ్దంగా ఉండాలి, చెవులు నిశ్శబ్దంగా ఉండాలి, చర్మం నిశ్శబ్దంగా ఉండాలి, అన్ని ఇంద్రియాలు నిశ్శబ్దంగా ఉండాలి. అది అసలైన నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలో ఉన్నప్పుడు భగవంతుడి యొక్క అనుభవం కలుగుతుంది. నిశ్శబ్దం కంటే నాకు నచ్చిన పదం ఏంటంటే నిశ్చలత్వం, స్టిల్నెస్. నిశ్చల్, ఏమాత్రం చలనం ఉండదు. ఆ చలనం లేని స్థితిలోకి వచ్చినప్పుడు భగవంతుడి యొక్క ఉనికి మనకు తెలుస్తుంది. ఎందుకంటే భగవంతుడి మనలోనే ఉన్నారు, మన అంతల్లోనే ఉన్నారు. భగవంతుడి యొక్క ప్రతిబింబం అలా ఉంటే నేను ఎందుకు చూడలేకపోతున్నాను, అనుభవించలేకపోతున్నాను? ఉదాహరణ ఏంటంటే, ఇప్పుడు చంద్రుడి యొక్క ప్రతిబింబం సరస్సులో చూడాలంటే సరస్సు నిశ్చలంగా ఉండాలి కదా, ఇది అల్లకల్లోలంగా ఉంటే మనం చూడలేము సరిగా. అదేవిధంగా భగవంతుడి యొక్క ఉనికి మనలో ఉంది, ఆయన ప్రతిబింబం మనలో ఉంది. కానీ మనసు అనే సరస్సు, చైతన్యం అనే సరస్సు ఎప్పుడు అల్లకల్లోలంగా ఉంటాయి.
అందుకని మనం చూడలేకున్నాం. ఈ ధ్యానం ద్వారా, ధ్యాన యోగం ద్వారా మనసుకు నిలకడ వస్తుంది, అశాంతి తగ్గుతుంది. ఎప్పుడైతే మనసుకు నిలకడ వస్తుందో ఆలోచనలు, ఆవేశాలు, ఆతృతలు ఇవన్నీ సద్దుమణుగుతాయి. ఎప్పుడైతే సద్దుమణుగుతాయో అప్పుడు మనలో ఉన్న భగవంతుడి యొక్క ప్రతిబింబం మనకు గోచరిస్తుంది. అదనమాట. పరమహంస యోగానందులు మా సంస్థ స్థాపించారు, యోగదా సత్సంగ సొసైటీ. ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే భగవత్ సాక్షాత్కారానికి, ఈ అలజడులు, ఆతృతలు, ఒత్తిళ్ళు లేని జీవితం నడపడానికి శాస్త్రీయమైన యోగ పద్ధతులు చెప్పడమే అతి ముఖ్యమైన ధ్యేయం. అందులోనూ క్రియాయోగాన్ని గురించి చెప్తారు. మామూలుగా 3 రకాల ధ్యాన పద్ధతులు ఉన్నాయి. పరమహంస యోగాన్ని చెప్పేది హంస ధ్యాన పద్ధతి, ఓంకార ధ్యాన పద్ధతి, క్రియాయోగం. ఈ 3ని చెప్తారు. ఉత్సాహం ఉన్న వాళ్ళు మా సంస్థకి అడిగితే ఆ సంస్థ నుంచి ఈ పాఠాలు పంపిస్తారు. ఆత్మసాక్షాత్కార సాధనా పాఠాలు. ఈ పాఠాల ద్వారా ఈ ధ్యాన పద్ధతులను నేర్పుతాం. ఈ కేవలం ధ్యాన పద్ధతులే కాదు, జీవితంలో మనకు కావాల్సిన అనేక విషయాల గురించి, ఉదాహరణకు జ్ఞాపక శక్తి ఏ విధంగా పెంచుకోవాలి ఈ పాఠాల్లో ఉంది. ఆహార నియమాలు, ఆరోగ్య సూత్రాలు, ఇతరులతో ఎలా మెలగాలి, పిరిగితనం ఏ విధంగా జయించవచ్చు, మన వృత్తిలో నైపుణ్యాన్ని ఏ విధంగా పెంచుకోవాలి, జీవితంలో విజయం ఎలా సంపాదించాలి, ఈ అశాంతిని దానికి కారణం ఏంటి, ఏ విధంగా జయించాలి, ఇంట్యూషన్ సహజ బోధన దాన్ని ఏ విధంగా పెంచుకోవాలి, సంకల్ప శక్తిని వృద్ధి చేసుకోవడం ఎలా అని రకరకాల విషయాలపైన ఈ పాఠాలు ఉంటాయి. ఉత్సాహమైన వాళ్ళు యోగదా సత్సంగ సొసైటీ, పరమహంస యోగానంద మార్గం, రాంచీ, జార్ఖండ్, ఉత్తరం ద్వారా కానీ, ఈమెయిల్ ద్వారా కానీ, వెబ్సైట్ ద్వారా కానీ అడిగితే మీకు తప్పకుండా పుస్తకాలని పంపిస్తాం మీకు. మా వెబ్సైట్ కూడా ఉంది. దాని పేరు yssofindia.org. yssofindia.org. దాని ద్వారా మిగతా విషయాలను కూడా మీరు నేర్చుకోగలరు. స్వామీజీ, స్మరణానందగిరి గారు, మంచి ఆరోగ్యం కోసం ఎలాంటి యోగాసనాలు నేర్పించడం మీరు చేస్తూ ఉంటారు? యోగాసనాలు యోగంలో ఒక భాగం. దాన్ని హఠయోగం అంటారు. హఠయోగంలో చెప్పినట్లుగా ఈ అనాది కాలం నుంచి వస్తున్నాయి ఈ యోగాసనాలు. దీనివల్ల శరీరాన్ని ఆరోగ్యం ఉంచుకోవచ్చు. తద్వారా కొంతవరకు మనసు కూడా నిలకడ కలుగుతుంది. మనసుకు కూడా పరమహంస యోగానందులు మా సంస్థ ఒక్క మెట్టు ముందుకెళ్తుంది. ఈ ఆసనాలు మంచివే, దాంతోపాటు ధ్యానం కూడా చేస్తాం. ధ్యానం ప్రాణాయామం మీద ఆధారపడి ఉంటుంది. ప్రాణాయామం అంటే ప్రాణాయమ, లైఫ్ ఫోర్స్ కంట్రోల్, ప్రాణాన్ని ఏ విధంగా అదుపులో ఉంచుకోవాలి అనేది ప్రాణాయామం. దానిపైన ఆధారపడి ఉన్న ధ్యాన ప్రక్రియలు నేర్పిస్తాం. దానివల్ల కేవలం శరీరమే కాదు కదా, శరీరంతో పాటు మనసు, ఆత్మ కూడా వికసిస్తాయి. కాబట్టి మేము చెప్పే ఆసనాలు, ఈ మామూలు ఆసనాలు మనం తెలిసినవన్నీ చేయొచ్చు. వాటితో పాటు పరమహంస యోగానందులు ఇంకోటి చెప్పారు, శక్తి పూరణ వ్యాయామములు, ఎనర్జైజేషన్ ఎక్సర్సైజెస్. ఎనర్జైజేషన్ అంటే ఎలాగండి, ఇప్పుడు మన మొబైల్లోని బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోతే ఛార్జ్ చేస్తాం కదా సాయంకాలం. అదేవిధంగా మా శరీరం కూడా దానిలో ఉన్న ఎనర్జీ, ఈ శక్తి పోతూ ఉంటుంది మన కార్యక్రమంలో. మళ్ళీ దాన్ని రీఛార్జ్ చేసుకోవడానికి ఎక్సర్సైజ్ చెప్తారు, టెన్షన్తోనూ రిలాక్సేషన్తోనూ చెప్తారు. ఇది 38 ఎక్సర్సైజెస్ ఉన్నాయి. ఇది పావు గంట పడుతుంది చేయడానికి. ఉదయం సాయంకాలం చేస్తాం, పావు గంట. దీంతో పాదాల నుంచి తల వరకు అన్ని భాగాలు వ్యాయామం అన్ని భాగాలకి ఎక్సర్సైజ్ కలుగుతుంది అన్నమాట. ఇది మేము చేసేది ఎనర్జైజేషన్ ఎక్సర్సైజ్ అని అందరికీ మేము నేర్పుతాం. ఇవి కూడా ఈ పాఠాల ద్వారా మీరు నేర్చుకోవచ్చు. అలాగే స్వామీజీ గారు, ఈ రోజులో
వర్క్ అనేది ప్రతి చోట ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఏంటి అంటే ఇక్కడ నిద్రలేమి, అలాగే ఒత్తిడి, రోగ నిరోధక శక్తి తగ్గిపోవటం, ఇలా ఒకదాని వెంట ఒకటి సమస్యలు అనేకం వచ్చేస్తూ ఉన్నాయి. మరి యోగా ద్వారా, ఈ క్రియా ధ్యానం ద్వారా ఎలా సాధ్యమంటారు? వీటి గురించి వివరంగా చెప్తారా? క్రియాయోగం అనేది ఒక ప్రాణాయామం ప్రక్రియ. మన శరీరంలో ఈ ప్రాణాయామం ఉంది కదా, ప్రాణం ఎలా ఉంటుంది మామూలుగా? ప్రాణశక్తి మనం ముచ్చునుకుంటామే మెడుల్లా, ఇక్కడ ప్రాణశక్తి శరీరంలోకి ప్రవేశిస్తుంది. అక్కడ వెళ్ళి వెన్నెముక ద్వారా కిందకు వెళ్తుంది అన్నమాట. వెన్నెముకలోకి చక్రాలు ఉన్నాయి కదా మనకు, ఇక్కడ ఆగ్ని చక్ర, విశుద్ధ, అనహత అలాంటి చక్రాలు ఉన్నాయి. ప్రతి చక్రంలో నుంచి ఈ ప్రాణశక్తి మిగతా అవయవాలకు వెళ్తుంది అన్నమాట. అంటే డౌన్వర్డ్స్ అండ్ అవుట్వర్డ్స్, అంటే శరీరాన్ని ఈ వెన్నెముకలో లోపల కిందకి పోతుంది, కింద నుంచి బయటకు పోతుంది మామూలుగా ప్రాణం. దానివల్ల మన శరీరం ఎప్పుడు రెస్ట్లెస్గా, అశాంతిగా ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుందండి అవయవాలని. ఈ క్రియాయోగం ద్వారా ప్రాణాయామం జరుగుతుంది. అంటే ఈ ప్రాణశక్తిని అదుపులో పెడతాం, కంట్రోల్ చేస్తాం. ఏ విధంగా అవుతుందంటే అది ఇన్వర్డ్ అండ్ అప్వర్డ్ అవుతుంది. అంటే ఈ రకరకాల అవయవాల నుంచి ప్రాణశక్తి తిరిగి వెనక్కి వెళ్తుంది. ఈ వెన్నెముక నుంచి పైకి వెళ్తుంది. మామూలుగా కిందకి బయటకి, ఇది లోపలికి పైకి వెళ్ళినప్పుడు ఎప్పుడైతే ఆ ప్రాణశక్తి పైకి వెళ్తుందో అప్పుడు ఈ అవయవాలు కొంచెం సద్దుమణుగుతాయి. ఎప్పుడు సద్దుమణుగుతాయో అప్పుడు ఆ అశాంతి అనేది తొలుగుతుంది. మన గుండెలు, ఊపిరితిత్తులు కూడా విశ్రాంతి తీసుకుంటాయి. అప్పుడు ఆ కామ్నెస్ ప్రశాంతత అనేది కలుగుతుంది. ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటామో అప్పుడు ఈ స్ట్రెస్ అంటే ఒత్తిడి అవి తగ్గుతాయి, అశాంతి అనేది తగ్గుతుంది. కార్యక్రమాల నుంచి మనం పారిపోం. కార్యక్రమాలను కూడా ఎలా చేస్తాం? ఫ్రమ్ ది ప్లాట్ఫామ్, కామ్లీ యాక్టివ్ అండ్ యాక్టివ్లీ కామ్. కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి కానీ ప్రశాంతత అనే ప్లాట్ఫామ్ నుంచి చేస్తుంటాం. కాబట్టి ఒత్తిడి తగ్గుతుంది క్రియాయోగం చేస్తే. అలాగే ఇంత చక్కగా ప్రాణాయామం చేయడం వల్ల మన శరీరంలో తెలియని ఒక రకమైనటువంటి శాంతి అనేది ఉద్భవించి శ్వాసకోశ సంబంధమైనటువంటి సమస్యలు ఇవన్నీ దూరమవుతాయని మీ మాటల ద్వారా తెలుస్తుంది. మరి అనేక మంది అనేక దురలవాట్లకు కూడా ఈ ఒత్తిడి మూలంగా లోనవుతూ ఉంటారు. వాటి నుంచి యోగా ద్వారా బయటపడవచ్చు అంటారా? దురలవాటు అంటే ఏంటండి? నేను ఇప్పుడు స్మోకింగ్ అనుకోండి, అది దురలవాటు, అది తెలుసు. కానీ ఎందుకు లోనవుతారంటే దానివల్ల కొంచెం ఆనందం వస్తుంది, టెంపరీగా కావచ్చు. దానివల్ల దానికి తీసుకెళ్తాను నేను. దానితో పోల్చి చూస్తే మరొక ఆనందం దీనికంటే ఎక్కువ ఆనందం ఉంది అని తెలిస్తే అప్పుడు దీన్ని పట్టించుకోం కదా. ఎందుకంటే ఇక్కడ ఇంకా ఎక్కువ ఆనందం ఉంది కాబట్టి చిన్న ఆనందాన్ని వదిలేస్తాం. కాబట్టి ఈ ధ్యానం అనేది చేస్తే అంతర్గతంగా ఒక ఆనందం అని తెలుసుకుంటారు. ఆనందం కోసం ప్రయత్నిస్తూ ఈ అలవాట్లు తగ్గే అవకాశం బాగా ఉంది. పరమహంస యోగానంద గురుదేవులు ఆయన చెప్తారు, ఒక యోగాత్మకత రాసిన వ్యక్తి చెప్తారు, ధ్యానం చేయాలి అని తెలిస్తే ధ్యానం ఎలా చేయాలి అని తెలిస్తే ప్రతి ఒక్కరూ తప్పకుండా ధ్యానం చేస్తారు. ఎందుకంటే ధ్యానం చేస్తే వచ్చేది మొట్టమొదటి ఏంటంటే ఆనందం. దాన్ని తప్పు చేస్తారు, అప్పుడు అలవాట్లు కూడా తప్పకుండా తగ్గుతాయి కొద్దిగా. బాగుందండి. స్వామి స్మరణానందగిరి గారు, మరి ఈ యోగదా మార్గం ద్వారా సామాన్య ప్రజలకు ఏ విధమైనటువంటి ప్రయోజనం కలుగుతుందంటారు? దురలవాట్లు తగ్గుతాయి, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఎవరికైనా కాన్సన్ట్రేషన్ బాగా కావాలండి, ఏకాగ్రత. పిల్లలకే కాదు, పెద్దవాళ్ళు కూడా వాళ్ళు చేసే కార్యక్రమాలు ఏకాగ్రత చేస్తే ఫోకస్డ్గా త్వరగా వాళ్ళు ఉత్తీర్ణులు అవుతారు, త్వరగా ఫలితాలు దొరుకుతాయి. అది యోగ అభ్యాసం తప్పకుండా జరుగుతుంది క్రియాయోగం చేస్తే. ఇప్పుడు చూడండి, సామాన్య అంటే ఇది ఒక వ్యక్తికే కాదు, యోగం వల్ల వచ్చేది శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ప్రగతి మనిషికి వస్తుంది. సమాజం అంటే ఏంటండి? మనుషులే కదా. ఈ సమాజంలో మనుషులందరూ బాగా ఉంటే, వాళ్ళు వికసిస్తే సమాజం వికసించినట్లే, సమాజానికి ఉపయోగపడుతుంది. ఇంకో విషయం ఏంటంటే మనం గుర్తుంచుకోవాల్సింది,
అసలైన సాధకుడు తెలుసుకుంటాడు, తను ఆనందంగా ఉండాలంటే ఒకానొక బాధ్యత ఏంటంటే మిగతా వాళ్ళని ఆనందపరచడం, మిగతా వాళ్ళకి ఏదో విధంగా సాయం చేయడం అని కూడా తెలుసుకుంటాడు. తద్వారా మిగతా వాళ్ళకి సాయం చేసుకుంటూ ఈ సమాజానికి కూడా ఎంతో ఉపయోగపడతారు. క్రియా యోగా ధ్యానం ద్వారా కుండలిని శక్తిని ఎలా పొందవచ్చంటారు? కుండలిని శక్తి అనేది ప్రతి ఒక్కరిలో ఉంది. అది మామూలుగా మన మూలాధార చక్రాలు ఉన్నాయి కదా, షట్ చక్రాలు, ఆ కింద అతి దిగువన ఉండే చక్రాలు దాంట్లో ముడుచుకొని ఉంటుంది. ఈ క్రియాయోగం ద్వారా మంచి కార్యక్రమాల ద్వారా ఆ కుండలిని జాగృతమై పైకి వస్తుందన్నమాట. అది కేవలం ధ్యానం ద్వారానే కాదు, మనం చేసే ప్రతి మంచి కార్యక్రమం ద్వారా కూడా అది లేస్తుంది, పైకి వెళ్తుంది. మనం ఎప్పుడైతే మంచి ఆలోచనలు వస్తాయో దాని ద్వారా కూడా వెళ్తుంది అన్నమాట. సత్కార్యాలు, మంచి ఆలోచనలు, ముఖ్యంగా ధ్యానం ద్వారా అది జాగృతం అవుతుంది. కుండలిని నుంచి పైకి లేచి నెమ్మదిగా వెళ్తుంది అన్నమాట. ఎప్పుడైతే అది పూర్తిగా వెళ్ళి సహస్రాల్లోకి వెళ్తుందో అప్పుడు ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. దీనికి ధ్యానం తప్పకుండా ఉపయోగపడుతుంది. చాలా చక్కగా వివరించారు. అలాగే మీరు ఎంతోమందిని ఈ కలుపుకుని యోగా విధానాలతో మీరు ముందుకు వెడుతూ ఉన్నారు కదా, మరి ఇది మీకు ఎలా సాధ్యమైంది స్వామీజీ గారు? దానికి పెద్ద ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఆనందం కోసం తహతహలాడుతున్నారు. నిజమే కదా? ఆ ఆనందం ఎక్కడ దొరుకుతుందో, ఏ విధంగా దొరుకుతుందనేది తెలియదు. ఎప్పుడైతే యోగాభ్యాసం, ధ్యానం, యోగం ద్వారా అది దొరుకుతుందని అది అందిస్తామో అది తీసుకొని వాళ్ళు దాంతో వెళ్తారు. ఇది చాలా శాస్త్రీయమైన పద్ధతి. ఎవరికైనా అందుతుంది, చిన్నపిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా, మగవాళ్ళకైనా, ఆడవాళ్ళకైనా, హిందువులకైనా, క్రిస్టియన్లకి, ముస్లిమ్స్కైనా. ఎందుకంటే ఇది సైన్స్. 4 + 5 = 9 ఎవరికైనా కానీ. అదేవిధంగా క్రియాయోగం చేస్తే అందరికి తనలో ఉన్న ఆనందం అనేది తెలుస్తుంది. కాబట్టి ఎవరికి వెళ్ళి మేము చెప్పినా కానీ ఉత్సాహంతో వాళ్ళు చేసి అభ్యాసం చేస్తే వాళ్ళకే అర్థమవుతుంది. కాబట్టి వాళ్ళకి ఏ తారతమ్యాలు లేకుండా వాళ్ళంతటదే మాతో కలిసి అభ్యాసం చేస్తారు. ఈ ఆధునిక ప్రపంచంలో అంతా వేగం, అలాగే శాస్త్ర సాంకేతికత కూడా అంతా ఆధునికత్వం అయినటువంటి నేపథ్యంలో ఈ మనిషికి యోగా ఎలా సరిపోతుందంటారు? ఈ వేగం అనేది ఇప్పుడు ఈ మధ్యన వింటున్నామండి, చాలా వేగంగా వెళ్తున్నాం, చాలా ఫాస్ట్గా వెళ్తున్నాం అని. అలవాట్లు మారచ్చు, నాగరికత మారచ్చు, మనం ప్రయాణించే విధానాలు మారవచ్చు. కానీ లైఫ్ ఫోర్స్ అనే విషయం, ప్రాణశక్తి అనేది మారలేదు. మన అవగాహన పెరుగుతుందే కానీ ప్రాణశక్తి అనేది 3000 సంవత్సరాల క్రితం ఎలా పనిచేస్తుందో, 1000 సంవత్సరాల క్రితం ఎలా పనిచేస్తుందో ఇప్పుడు అలా పనిచేస్తుంది. మన అవగాహన పెరిగింది, దాని అండర్స్టాండింగ్ పెరిగింది. దీనికి వేగానికి దీనికి సంబంధం లేదు. ఇది ఎప్పుడు ఉంది. ఎప్పుడైతే అంటే ఎంతో వేగంగా ఏదో మార్పులు చేస్తే కానీ నాకు ఆనందం దొరకదు అనే విషయం అందరూ అనుకుంటున్నారు. కానీ ఎప్పుడైతే ఈ ధ్యానం అనేది మొదలెట్టారో అప్పుడు వేగంతో సంబంధం లేదు. ఆ ధ్యానం అది ఎప్పుడూ అదే వేగంతో పనిచేస్తుంటుంది. అది చేసినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, ఈ ప్రపంచంలో నేను వడివడిగా పరిగెత్తుతూ దేనికోసమో నాకు కావాల్సిన సంతోషం ఎక్కడో ఉంది అని కాకుండా నాలోనే ఉంది అన్న విషయం తెలుసుకుంటాడు. అప్పుడు ఎవరైనా సరే దాన్ని అభ్యసిస్తారు. అలాగే ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ చూసినా సంఘర్షణలు, యుద్ధాలు, అశాంతి, రక్తపాతం ఇవన్నీ ఎక్కువైపోతూ ఉన్నటువంటి ఈ నేపథ్యంలో క్రియా యోగా ధ్యానం ద్వారా వీటిని పరిష్కరించవచ్చంటారా?
అనాది కాలం నుంచి ఈ ఘర్షణలు, యుద్ధాలు చూస్తూనే ఉన్నాం కదా. ఎప్పటి నుంచి ఎప్పుడూ చూన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, అప్పుడు ఉన్నాయి. కారణం ఏంటి? ఈ ఘర్షాలకి, యుద్ధాలకి కారణం ఏంటి? నా ఉద్దేశంలో రెండు. ఒకటి ద్వేషం, రెండు స్వార్థం. నాకున్నది సరిపోకుండా మరికొంత కావాలా అనే అత్యాశ. వీటి వల్లే, ద్వేషం వల్లే కదా ఘర్షణ వచ్చేది. మరొకటి స్వార్థం వల్లే కదా. నిస్వార్థం అనేది ఉంటే ఘర్షణ ఎక్కడుంది, యుద్ధాలు ఎక్కడున్నాయి? స్వార్థం లేకపోవడం, ఆ ద్వేషం అనేది ఉండడం. సాధకుడు, ధ్యాన యోగంలో ఉన్న సాధకుడు తెలుస్తుంది, కేవలం ఏదో ధ్యానం చేసినంత మాత్రాన పూర్తిమైన స్వేచ్ఛను, పరిపూర్ణమైన ప్రేమను, బేషరతైన ఆనందాన్ని పొందలేడు. చాలా వరకు అది ఉపయోగపడుతుంది. దాంతోపాటు తన ప్రవర్తన కూడా బాగుండాలని తెలుసుకుంటాడు. ప్రవర్తన అంటే ఎలా? రాగద్వేషాలకు దూరంగా ఉండడం. అంటే ద్వేషాలు తగ్గుతాయి. ఆయనకు తెలుస్తుంది కూడా, ఆయన తెలుస్తుంది ద్వేషం వల్ల ప్రయోజనం లేదు అని. ఇంకో విషయం ఏంటంటే, మనమందరం ఆ దైవత్వం యొక్క రకరకాల భిన్న భిన్న రూపాలు, ఆ విషయం తెలుస్తుందన్నమాట. ఎప్పుడైతే ఆ విషయం తెలుస్తుందో మరొక రూపం పట్ల అంత ద్వేషం రాదు. ఎందుకంటే అతనికి మూల కారణం, నాకు మూల కారణం ఒకటే అన్న విషయం అవగాహన వస్తుంది. ఆ ద్వేషం అనేది తగ్గుతుంది. మరొకటి ఏంటంటే ఆత్మ సంతృప్తి కలుగుతుంది. అసలైన సంతోషం ఉండేది లోపల, సంతోషం అనేది బయట ఉండదు. వీటి మీద కొంతవరకు, ఈ బయట మన ఉన్న విషయాల మీద కొంతవరకు మన సంతోషం ఆధారపడి ఉంటుంది. అంతకన్నా ముఖ్యం లోపల. ఎప్పుడైతే ఆ లోపల ఆనందాన్ని నేను అనుభవిస్తానో అప్పుడు బయట ఇంకా కావాలన్న స్వార్థ చింతన తగ్గుతుంది. స్వామీజీ గారు, సైన్స్, ఆధ్యాత్మికత, ఈ వీటి సంబంధం గురించి మీరేమంటారు? ధ్యానం అనేది చాలా సైంటిఫిక్, శాస్త్రీయమైన పద్ధతి. ఇప్పుడు చూడండి, నా బ్యాక్గ్రౌండ్ ఏంటి? సైన్స్. నేను సైన్స్ చదివాను, ఇంజనీరింగ్ చదివాను, ఆ తర్వాత రీసెర్చ్ చేశాను, పిహెచ్డి వచ్చింది. ఇవంతా సైన్స్ వల్లే కదా, సైన్స్లోనే కదా. ఈ ధ్యానం అనేది సైంటిఫిక్ కాదంటే నాకెప్పుడు నచ్చేది కాదు. నేను అభ్యసించానంటే ఆ సైన్స్ కాబట్టే. అంటే చెప్పినట్లుగా చేస్తే, క్రియాయోగం ఉందనుకోండి, క్రియాయోగం వల్ల దానివల్ల ఏముంటుంది ఏంటంటే, క్రియల్లో మేము ప్రత్యేకమైన శ్వాసను తీసుకుంటాం. వీ టేక్ స్పెషల్ బ్రీతింగ్. ఈ ప్రత్యేక శ్వాసలో ఎక్కువ ఆక్సిజన్ తీసుకుంటాం. ఎప్పుడైతే ఎక్కువ ఆక్సిజన్ తీసుకుంటామో ఈ ఆక్సిజన్ శరీరంలో ఉన్న కర్బనాన్ని డైరెక్ట్గా తొలగిస్తుంది. అంటే ఈ మన కర్బనం అనేది ఉంటుంది కదా, మన రక్తంలో ఉంటుంది అనమాట, చెడు రక్తం. దానిలో ఉన్న కర్బనాన్ని తొలగిస్తుంది. మామూలుగా మన శరీరంలో చెడ్డ రక్తం అనేది ఉంది, వెనస్ బ్లడ్ అంటారు. ఆ బ్లడ్ని ఊపిరితిత్తులు గుండెలోకి గుండె ఊపిరితిత్తుల్లోకి పంపు చేస్తుంది. ముక్కు ద్వారా ఆక్సిజన్ తీసుకొని దీన్ని ఈ కల్మషాన్ని తొలగిస్తాయి, కార్బన్ని. తర్వాత పరిశుద్ధమైన రక్తాన్ని తిరిగి గుండె అన్ని శరీర భాగాలకి అది వ్యాప్తి చేస్తుంది. ఇప్పుడు క్రియాయోగంలో మేము స్పెషల్ బ్రీతింగ్ తీసుకొని ఎక్కువ ఆక్సిజన్ ఎక్కువతో శరీరంలో ఉన్న కర్బనాన్ని తగ్గిస్తామో అప్పుడు ఈ మలినమైన రక్తం తగ్గుతుంది, వేనస్ బ్లడ్ తగ్గుతుంది. ఎప్పుడైతే తగ్గుతుందో ఎంత తగ్గుతుందో అంతవరకు గుండెకి రెస్ట్ వస్తుంది. ఎక్కువ అంత బ్లడ్ లేదు దాన్ని పరిశుద్ధం చేయడానికి. అంత అపవిత్రమైన పరిశుద్ధం కాని రక్తం లేదు. అదేవిధంగా ఊపిరితిత్తులు కూడా రెస్ట్ వస్తుంది అన్నమాట. గుండెకు ఊపిరితిత్తులు రెస్ట్ వస్తుంది కాబట్టి ఆ ప్రశాంతత కలుగుతుంది. ఈ రక్త ప్రసారం కూడా సద్దుమణుగుతుంది. ఎప్పుడైతే రక్త ప్రసారం తగ్గుతుందో మన ఇంద్రియాలు సద్దుమణుగుతాయి. ఇక్కడ ఒక ప్రశ్న అండి, శాస్త్రానికి శాంతియుత ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చు అంటారా? మీరేమంటారు దీని గురించి? ఇందాక చెప్పాను కదండి, ఎప్పుడైతే ధ్యానం చేస్తామో మనిషిలో రాగద్వేషాలు తగ్గుతాయి. రాగద్వేషాలు తగ్గినప్పుడు, స్వార్థ చింతన తగ్గినప్పుడు తప్పకుండా ఈ ఘర్షణలు తగ్గుతాయి. ఎప్పుడైతే ఘర్షణలు తగ్గుతాయో దానివల్ల
ఈ యుద్ధాలు కూడా తగ్గుతాయి కదా, శాంతి అనేది వస్తుంది. శాంతి లేనప్పుడే కదా ఈ ప్రపంచం ఇంత అల్లకల్లోలంగా ఉంది. ఆ శాంతి అనేది వస్తుంది ఎప్పుడైతే ఇండివిజువల్గా ప్రతి ఒక్కరూ శాంతి అవుతారో, అది తప్పకుండా ఈ సమాజం అనేది శాంతిగా ఉంటుంది. అప్పుడు ఈ సమాజం ఇంకా విస్తారమైన సమాజం ప్రశాంతంగా ఉంటుంది, ఘర్షణ తగ్గుతాయి. ప్రపంచ శాంతికి తప్పకుండా యోగ సాధన ఉపయోగపడుతుంది. అలాగే పరమహంసజీ ఈ గీతపై ఒక కొత్త వ్యాఖ్యానం రాశారని చెబుతారు. మరి ఈ ప్రత్యేక వ్యాఖ్యానంలో ఏదైనా ప్రత్యేకత ఉందంటారా? తప్పకుండా పరమహంస యోగానందుడు రాశారు. అసలు ఇది చాలా వేరేగా ఉంటుంది. గీత గురించి రకరకాల వ్యాఖ్యానాలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ పరమహంసది చాలా విశిష్టమైంది. ఇప్పుడు ఏం చెప్తారంటే ఆయన, కురుక్షేత్రం 3000 సంవత్సరాల క్రితం హర్యానాలో ఉన్న అక్కడ జరిగింది నిజమే. కానీ అంతకన్నా ముఖ్యం మనకి ఏంటంటే మనలో జరిగే కురుక్షేత్రం అనుదినం. అంటే నాలో కురుక్షేత్రం జరుగుతూ ఉంది, దాన్ని పోలికి చెప్తారు. ఉదాహరణకి పాండవులు మాయాజూదంలో వాళ్ళ రాజ్యాన్ని కోల్పోతారు. దానివల్ల నియమానుసారం 12 సంవత్సరాలు వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసానికి వెళ్తారు. అజ్ఞాతవాసం వెళ్ళి తర్వాత ఇవన్నీ పూర్తి చేశాక తిరిగి వచ్చి నైతికంగా ధర్మానుసారం వాళ్ళకి చెందాల్సిన రాజ్యాన్ని అడుగుతారు, ఇది నా రాజ్యం ఇవ్వండి అని. కానీ కౌరవులు ఇవ్వరు. కౌలు ఇవ్వబోయేసరికి వాళ్ళు ఇంక గత్యంతరం లేక యుద్ధాన్ని ప్రకటిస్తారు. యుద్ధం జరిగే ముందు రోజు భగవంతుడు యుద్ధాన్ని ప్రకటించాల్సి వస్తుంది. అప్పుడు అర్జునుడు విషాదంగా ఉన్నప్పుడు కృష్ణ భగవాన్ చెప్తారు గీత. ఇప్పుడు దీనికి నా జీవితానికి కొంత పోలిక ఉంది. చూడండి, అహం బ్రహ్మాస్మి అన్నాం కదా, అంటే దివ్య సామ్రాజ్యానికి నేను అర్హుడను. నాలో ఉంది దివ్య సామ్రాజ్యం. కానీ మాయా అనే జూదంలో నా దివ్య సామ్రాజ్యాన్ని నేను పోగొట్టుకున్నాను. నేను దివ్య సామ్రాజ్యం పోగొట్టుకొని నేను మామూలు మనిషిగా బతుకుతున్నాను. పాండవులకి 13 సంవత్సరాలే బయట ఉండింది వాళ్ళ రాజ్యాన్ని నుంచి. నాకు 13 సంవత్సరాలు కాదు కదా, 13 జన్మలు కాదు కదా, ఎన్నో జన్మల నుంచి మామూలుగా మనిషిగా బతుకుతూ ఎన్నో సాధక బాధకాలు అయ్యాక అప్పుడు అర్థమవుతుంది అసలైన శాంతి, అసలైన ఆనందం, అసలైన ప్రేమ అనేది ఇక్కడ లేదు. అది నా లోపలే ఉంది, నా లోపల ఉంది, అది కావాలి నాకు అనుకుంటాను. కానీ నేను అనుకున్నంత మాత్రాన ఆ సామ్రాజ్యం నాకు కావాలి, నాకు దొరకదు. ఎందుకంటే పాండవులు అడిగినంత మాత్రాన వాళ్ళు ఇవ్వలేదు కదా కౌరవులు. అదేవిధంగా నేను కావాలనుకున్న మాత్రాన నాకు దొరకదు. ఎందుకంటే నాలో కొందరు కౌరవులు ఉన్నారు. ఎవరు వాళ్ళు? కోపం, ఆశ, అహంకారం, అలవాటు, అసూయ, ఇవన్నీ కౌరవులు నాలో ఉన్నారు. వీటిని జయించాలి. కానీ నాలో కొందరు పాండవులు కూడా ఉన్నారు, మంచి ఉన్నాయి. ప్రాణాయామం అది మంచిదన్నమాట. అదేవిధంగా ఆత్మ నిగ్రహం, సెల్ఫ్ కంట్రోల్, యమ నియమ, ప్రత్యాహారం, ఇవన్నీ మంచి గుణాలు కూడా ఉన్నాయి. జరిగేది ఏంటంటే నా మంచి గుణాలకు నా చెడు సంస్కారాలకి ఎప్పుడు యుద్ధం జరుగుతూ ఉంది. ఆ కురుక్షేత్రం అనేది నేను ధ్యాన యోగం ద్వారా నా పాండవులకి వాళ్ళకి శక్తినిచ్చి వాళ్ళకి సపోర్ట్ చేస్తే చివరికి నాలో ఉన్న ఈ రాగద్వేషాలు, అహంకారం, కోరిక, అత్యాశ, అసూయ అన్న ఈ చెడ్డ గుణాన్ని జయిస్తుంది. ఎప్పుడైతే పూర్తిగా వీటిని జయిస్తామో పాండవులు అంటే ఆత్మ నిగ్రహం, ప్రాణాయామం, యమ నియమ, ఇలాంటి వీటికి సామ్రాజ్యం దొరుకుతుంది. ఎప్పుడైతే నేను ఆ స్థితికి వస్తానో అప్పుడే నాలో ఉన్న పూర్తి సంపూర్ణం బేషరత ఆనందాన్ని నేను పొందగలను. చివరిగా ఒక ప్రశ్న అండి. శాంతంగా ఉండాలి, బంధాలు బలపడాలి, అలాగే సంపన్నమైన జీవితాన్ని సాధించాలి అంటే కనుక క్రియా యోగా ధ్యానం అని మీ మాటలో చాలా చక్కగా చెప్పారు. చివరిగా వీటి గురించి ఒక మాటలో మీరేమంటారు? క్రియాయోగం అనేది చాలా శాస్త్రీయమైన పద్ధతి. అది అనాది కాలం నుంచి వచ్చింది. ఈ క్రియాయోగాన్ని శ్రీకృష్ణ భగవానులు అర్జునుడికి ఇచ్చారు.
మునుపటి జన్మలో శ్రీకృష్ణ భగవానులు సూర్య భగవానికి ఇచ్చారు. సూర్య భగవానులు మనుకి ఇచ్చారు, మనుదేవులకు. మను ఇక్ష్వాకులకు ఇచ్చారు. ఆ తర్వాత ఇక్ష్వాకులు రాజర్షికి ఇచ్చారు, ఋషులకు. ఆ తర్వాత ఉత్సాహం లేక తెలివితేటలు లేక అది మరుగున పడింది. 1861లో బాబాజీ అన్న సాధువు దీన్ని పునరుద్ధరించారు, లహిరి మాస్టర్కి ఇచ్చారు. లహిరి మాస్టర్లు బెనారస్లో ఉండేవారు, కాశీలో. ఆ తర్వాత శ్రీయుక్తేశ్వరులకు వచ్చింది. ఆ తర్వాత పరమశివ యోగానందలకు వచ్చింది, మా సంస్థాపకులు. తద్వారా ప్రపంచానికి దీన్ని వ్యాప్తి చేస్తున్నాం. కాబట్టి తనలో ఉన్న దైవత్వాన్ని తెలుసుకోవడానికి, బేషరతైన ఆనందాన్ని పొందడానికి, ప్రశాంతంగా జీవితంలో ఉన్న కార్యక్రమాలని నిర్వర్తించడానికి క్రియయోగం అనేది చాలా శాస్త్రీయమైన అనాది నుంచి వచ్చే ధ్యానయోగం అని నేను మళ్ళీ నొక్కి చెప్తున్నాను. దానివల్ల అందరికీ ప్రయోజనం ఉంటుంది. నేను స్వానుభవంగా చెప్తున్నాను. అంతకుముందు నేను సంతోషంగా ఉండాలంటే ఏమైనా జరగాలి. మంచి వస్తువు నేను తినాలి, లేకపోతే ఒక శుభవార్త వినాలి, లేకపోతే మంచి వ్యక్తిని కలుసుకోవాలి. అలాంటప్పుడు నేను సంతోషంగా ఉంటాను. ఇప్పటికి కూడా జరుగుతుంది. అలా ఉన్నప్పుడు సంతోషంగా ఉంటాను. కానీ ఏమి జరగకపోయినా సరే, నా చుట్టూ ఏం జరుగుతున్నా సరే, నాకేం జరుగుతున్నా సరే ఆనందంగా ఉండగలను అనే విషయం తెలుసుకుంది నేను క్రియాయోగ అభ్యాసం ద్వారా. కాబట్టి క్రియాయోగం అనేది ప్రతి ఒక్కరికి ఉపయోగిస్తుంది. మగ, ఆడ, హిందూ, ముస్లిం, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అనే తారతమ్యాలు లేకుండా అందరికి ఉపయోగిస్తుంది. అది కేవలం ఆనందం కాదు, జీవితంలో నిపుణత, ఆ స్కిల్ అనేది పెరుగుతుంది, ఉత్సాహం అనేది పెరుగుతుంది, ఎంతూజియాసం వస్తుంది. కానీ అన్ని రకాలుగా మనకు ఉపయోగపడుతుందని సందేశం నేను ఇస్తాను. ప్రాణాయామం అలాగే క్రియా యోగా ధ్యానం ద్వారా మరి అంతులేని ఆనందాన్ని ఎవరికి వారు సొంతం చేసుకోవచ్చు. స్వామీజీ స్మరణానందగిరి గారు ఈరోజు మా బంధాలు అనుబంధాలు కార్యక్రమంలో సంపన్నమైనటువంటి సంతోషకరమైన జీవితాన్ని ఎలా సాధించవచ్చో, దానికి క్రియా యోగా ధ్యానం ఎలా ఉపయోగపడుతుందో ఎంతో చక్కగా విపులంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం అండి. నమస్కారం. ఇది ఈనాటి బంధాలు అనుబంధాలు కార్యక్రమం. వచ్చే వారం మరో అంశంతో బంధాలు అనుబంధాలు కార్యక్రమంలో కలుద్దాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.